ఎవ్రీవన్, వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్. నేను మీ వంశీ కృష్ణ. సో ఈ రోజు జూన్ 12 ఒక విశిష్టత అనేది ఉంది. ఇది ఒక పోరాటానికి సంబంధించినటువంటి డే. సో ఇదేంటి అంటే వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్, అంటే ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం. మరి ఈ డేని ఎవరు నిర్వహిస్తున్నారంటే ILO వారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మరి ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే మన వరల్డ్ ని చైల్డ్ లేబర్ ఫ్రీ వరల్డ్ గా చేసేందుకు గాను, అంటే ప్రజలలో ఒక అవగాహన తీసుకురావడం కోసము ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి ఈ 2025 సంబంధించిన థీమ్ ఏంటంటే ప్రోగ్రెస్ ఈస్ క్లియర్ బట్ దేర్స్ మోర్ టు డూ, లెట్స్ స్పీడ్ అప్ ఎఫర్ట్స్. అంటే పురోగతి స్పష్టంగా ఉంది, బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో మన ప్రయత్నాలన్నీ కూడా ఇంకా వేగవంతం చేద్దాం. సో ఈ విధంగా ILO వారు కండక్ట్ చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ కి మన వంతు సహాయ సహకారాలు కూడా మనం అందిద్దాం. సో మనకి ఎవరైనా పిల్లలు 14 ఇయర్స్ లోపు కానీ 15 ఇయర్స్ లోపు కానీ పిల్లలు కనబడినట్లయితే, వాళ్ళు చదువుకోకుండా చైల్డ్ లేబర్స్ గా మనకు కనబడినట్లయితే వాళ్ళను బడిలో చేర్పించే ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే ఆ ఏజ్ లో పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ ఇన్ దట్ ఏజ్, దే మే లూజ్ దేర్ వాల్యుయబుల్ లైఫ్. So their dignity should not be lost. So for sake of that, we must put our efforts in addition to this ILO. అదే విధంగా మనకు గొప్ప గొప్ప మేధావులు ఎంతో మంది ఈ చైల్డ్ లేబర్ ని నిర్మూలించేందుకు గాను ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము కైలాస్ సత్యార్థి గారిని చూడొచ్చు, నోబెల్ ప్రైజ్ రెసిపియంట్స్. అదే విధంగా లోకల్ కమ్యూనిటీస్ కూడా కొన్ని ఏరియాస్ లలో తమ వద్ద సహాయ సహకారాలు అందిస్తూ ఈ చైల్డ్ లేబర్ ని నిర్మూలించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని తెలంగాణ స్టేట్ లోని నిజామాబాద్ డిస్టిక్ లో గల వేల్పూర్ మండల్ ని మనం చూడొచ్చు. ఇది నిజామాబాద్ డిస్టిక్ లోనే కాదు, మన తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ చైల్డ్ లేబర్ ఫ్రీ మండల్ గా రికార్డులోకి ఎక్కింది. దీనికి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వీళ్ళతో పాటుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో కామన్ పీపుల్ వల్లనే ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయింది. సో మనందరం చేయి కలిపితే మనము ఈ చైల్డ్ లేబర్ ఫ్రీ వరల్డ్ ని మనం సృష్టించవచ్చు. సో దీని వంతుగా గవర్నమెంట్ తో పాటుగా, ఆర్గనైజేషన్స్ తో పాటుగా కామన్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేస్తే మనము బాల కార్మికులను లేకుండా చేయవచ్చు, అందరినీ ఎడ్యుకేషన్ దిశగా సాగనంపొచ్చు అనేది నా ఉద్దేశం అండి. సో let us put our efforts in addition to this ILO. So thank you friends, thank you very much.